ప్రభునా స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన తన పరిశుద్ధ రెక్కల చాటున మనందరినీ కాచి భద్రపరిచినందుకు ఆయన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి జీవితంలో ఈ భూలోకంలో ప్రతి మానవుడు ఊహించేది ఏంటి అంటే, నేనేం తింటున్నాను, నేనేం ధరిస్తున్నాను, నేను ఏం ఉద్యోగం చేస్తున్నాను, నేను ఏం వ్యాపారం చేస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నా వెల ఎంత, నేను ఎంత సంపాదించాలి, నేను ఎలా నడవాలి అనేటువంటి ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి మానవుడు. అయితే దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, భూమి మీద నిన్ను సృష్టించి నేను భూమి మీద వేసిన మాట నిజమే, కానీ నువ్వు గమ్యం ఏమిటో తెలియకుండా ఉంటున్నావు. నువ్వు ఏ స్థితికిలో నుంచి బయటపడాలో, ఏ స్థితిలోకి వెళ్ళాలో తెలియకుండా ఉన్నావు. ఈ లోకం అనేటువంటి ఆశ అనేటువంటి ఆలోచన ద్వారా కలిగి నేను ఏం చేస్తూ ఉన్నాను అన్న ఆలోచనను ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నేను ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉన్నాను, ఎలా నడుస్తూ ఉన్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎలా వచ్చాను భూమి మీదకి, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి ఈ భూలోకంలో అనని ఆలోచించడం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ప్రభువా, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, నేను కష్టపడుకోవడానికి ఇచ్చినందుకు వందనాలు, నా జీవిత సాగరాన్ని ఎదురు తీసుకుంటూ ఉన్నందుకు వందనాలు, నీ మందిరంలో నివసించినందుకు వందనాలు, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు దేవా. గమ్యం వరకు నన్ను నువ్వు కాపుదలో ఉంచండి, ఆరోగ్యంగా ఉంచండి. నీ రాజ్యంలో నన్ను నిలబెట్టుకోవాలంటే ఈ లోక సమస్యలని నేను కట్ చేసుకొని నీ వైపు తిరిగేలాగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసిన వ్యక్తులు చాలా తక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే, వాళ్ళకి ఈ లోకంలో శాశ్వతమైనది ఏంటంటే, ఈ లోకంలో క్షీణితమైన ఆలోచనలు, క్షీణితమైన ఆశలు, నా పట్టుదల నెరవేరాలి, నా పంతమే నెరవేరాలి, మరి మందిరంలోనూ అలాగే జరగాలి, బయట కూడా అలాగే జరగాలని ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్నారు, జరిగిస్తూ ఉన్నారు కూడా. కానీ నేనైతే అనేది ఏంటి అంటే, మనల్ని ఏ స్థితిలో ఉంచినా కానీ ఆయన స్తుతించాలి. మనం ఏ యొక్క నడవడిలో ఉన్నా కానీ నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా, నాకు కష్టపడడానికి ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు, నాకున్న ప్రతి సమస్యలన్నిటిలో ఏలు రాజు నువ్వేనని చెప్పి ఆయనకు మొరపెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి జీవిత సంవత్సరాలన్నీ కూడా ఆయన కృప లేనిదే మనం నడవలేము. ఈ జీవిత సంవత్సరాలు కూడా ఆయన ఆరోగ్యం ఇవ్వందే మనం జీవించలేము. మరి ఈ జీవిత చరిత్రలో కూడా ఆయన మన బిడ్డలు అభివృద్ధి పొందాలన్నా, మన బిడ్డలు ఎదరికి మరి వెళ్ళాలన్నా, చదువులు అందినా కానీ, ఏ విషయాలు అందినా కానీ ఆయన చిత్తము మన బిడ్డల పట్ల నెరవేరులాగున ఈ భూలోకంలో ప్రతి దాంట్లో ప్రతిదీ మితము కలిగి జీవించి పరిశుద్ధ వాక్యమును గైకొని విని చదివి దాని ప్రకారం జీవించుకుంటూ కడవరకు నమ్మకముగా ఆయనకి మనం జీవించి ఆయన ప్రార్థనలో ఉండి చనిపోయే వరకు కూడా మరి దేవుణ్ణి ఆరాధించుకుంటూ చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని రాజ్యములో, దేవుని మందిరములో, దేవుని పరలోక పట్టణములో నివసించడానికి ఆ దేవుడు కృప మనకి ఇచ్చులాగున మనం ఈ లోకములో ప్రతి జీవితాన్ని విసర్జించి ప్రభు కొరకు త్యాగం చేయాలని మరి ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ మరి జీవితాంతకాలం ఆయన మహిమార్థమై బ్రతకాలని ఆశపడుతూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.